విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ ఇప్పట్లో మన యంగ్ ప్రొఫెషనల్స్ లో వినిపించే పదము వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోకపోవడం, స్ట్రెస్ అనేది చాలా మనం వింటున్నాము. కరెక్ట్. దీన్ని వినియోగించుకోవాలంటే ఏం చేయాలి సార్? అధిగమించుకోవాలంటే ఏం చేయాలి? ఈ వర్క్ లైఫ్ స్ట్రెస్ అనేది ఇట్స్ బికమ్ నార్మల్ అండి. సో మనం మామూలుగా అంటూ ఉంటాం కాదేది కవిత కనర్హం అని. నేనంటాను కాదేది స్ట్రెస్ కనర్హం. ప్రతి దానికి కూడా స్ట్రెస్. ఇన్ఫాక్ట్ కొంతమంది సక్సెస్ అయితే కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు, రికగ్నిషన్ వస్తే కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఓ అందరూ నన్ను చూస్తుంటారేమో, రైట్? 10 మందిని ఫేస్ చేయలేము మనం. అంటే నాట్ ఓన్లీ ఫర్ నెగిటివ్ థింగ్స్, ఈవెన్ పాజిటివ్ థింగ్స్ ఆల్సో హ్యావ్ ఏ స్ట్రెస్ ఆన్ us. సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రైమరీగా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, వారానికి చేయాల్సిన ఒక పని ఉంటుంది. హౌ యు ఆర్ ప్లానింగ్ యువర్ సెల్ఫ్. సో బేసిక్ గా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మనం చేసే పని ప్రొడక్టివిటీ అంటాం. మనం ఎంత ప్రొడక్టివ్ గా ఉన్నాం దాని మీద మనం ఎంత వర్క్ చేస్తామని డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ప్రొడక్టివిటీ బాగుంటుంది, వాళ్ళు ఫాస్ట్ గా చేస్తారు, కొంతమంది చాలా తక్కువ ఉంటుంది. అండ్ యావరేజ్ ప్రొడక్టివిటీ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, రైట్? కానీ మన ప్రొడక్టివిటీని మనం అంచనా వేసి నేను ఎంత చేయగలను అని మనం ఓపెన్ గా చెప్పగలగాలి. పీపుల్ డోంట్ అగైన్ కమ్యూనికేషన్ మనకు ఓపెన్ కమ్యూనికేషన్ ఉండదు. నాకు ఆ క్యాపబిలిటీ లేదు, నాకు హెల్ప్ లేదు, నాకు హెల్ప్ కావాలి, చెప్పలేం. ఏం చేస్తాము, వారం రోజులు పని ఉంది అనుకోండి, 4 రోజుల వరకు వెయిట్ చేస్తాం. 5వ రోజు వెళ్ళి నాకు హెల్ప్ కావాలి అంటాం. సరే ఎంతవరకు చేసావు? ఒక 70% అయిందా అంటే నేను స్టార్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఏం చేయాలో నాకు తెలీదు. అడగొచ్చుగా ఫస్ట్ రోజే. అడగడానికి నామోషి. ఏమనుకుంటారో, తెలీదా అనుకుంటారో, నీకు ఎందుకు పే చేస్తావు అంటారు, ఆబ్వియస్ గా అంటారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచి బాస్ అయితేనేమో సపోర్ట్ చేస్తాడు, కోపం ఉన్నవాడు అరుస్తాడు. కానీ ఇప్పుడు నష్టపోయేది ఎవరు? ఇద్దరు నష్టపోతున్నారు. సో చాలా వరకు ఏంటంటే ఈ ప్రోకాస్టినేట్ చేస్తూ ఉంటాము. లైక్ జనాలకి సగం మందికి ఇంట్రెస్ట్ లేదు, కేవలం శాలరీ కోసం జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. శాలరీ కోసం చేసేవాడికి ఇంట్రెస్ట్ ఉంటుందా పని మీద? అట్లా టైం పాస్ చేద్దాం ట్రై చేస్తుంటే ఇక డెడ్ లైన్ ఎప్పుడు వచ్చిందని, ఆ డెడ్ లైన్ అప్పుడు తప్పదు. ఎందుకంటే యూ హావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్. అప్పుడు ప్రయత్నిస్తారు, లాస్ట్ మినిట్ లో ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, 5ంటికి ఇంటాల్సిన 7 కూర్చోవాల్సిందేగా. ఈ 4-5 రోజులు ఎంజాయ్ చేసాము, మరి 6వ రోజు కూర్చోవాల్సిందేగా. సో డిలే చేస్తూ వెళ్ళడము, క్వశ్చన్స్ టైం కు అడగకపోవడము, మన స్కిల్స్ ని అప్డేట్ చేసుకోకపోవడం. ఎందుకంటే మనం చేసే పనిని ఎప్పటికీ, అంటే ఒక పనిని 2-3 సార్లు చేసామనుకోండి, మనం నెక్స్ట్ టైం ప్రొడక్టివ్ గా చేయాలి. ఇంకా ఎంత తగ్గించవచ్చు టైం. ఈ రోజుల్లో ఏంటంటే టూల్స్, టెక్నాలజీ, రకరకాల టూల్స్ ఉన్నాయి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, అకౌంట్స్ రాసుకునే వాళ్ళు ఉంటారు, పేజీలు రాసే బదులు ఎక్సెల్ షీట్ ఉంది సింపుల్ గా. ఈ రోజుల్లో మొబైల్లో కూడా ఎక్సెల్ షీట్ వస్తుంది. ఒక టూల్ ని యూజ్ చేయండి, మనం క్యాలిక్యులేట్ టోటల్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అదే చేసేస్తుంది, అదే అన్ని మెట్రిక్స్ ఇస్తుంది. సో ఒక పనిని రిపీటెడ్ గా చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రొడక్టివ్ గా ఎలా ఉండాలి అని ఆ టూల్స్ అనేవి యూజ్ చేయాలి. ఎటువంటి టెక్నాలజీస్ మనం యూజ్ చేసుకోవాలి, ఇవి మనం నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏంటంటే వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. అటువంటిప్పుడు మనకు టైం మిగులుతుంది, ఫర్గెట్ అబౌట్ ఎక్స్ట్రా అవర్స్. సో ఈ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఈ ప్రాబ్లం ఉండదు. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే రిలవెంట్ స్కిల్స్ అనేది ఈ రోజుల్లో ఇందాక నేను చెప్పినట్టు ఏ రోజు ఎప్పటికప్పుడు మారిపోతుంది ప్రపంచం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రాఫర్స్ ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, నార్మల్ ఫోటోస్ తీసుకెళ్లి చేసేవాళ్ళు. ఈ రోజు ఎక్కడ చూసినా డ్రోన్స్, రైట్? ఎంత టెక్నాలజీ యూస్ చేస్తున్నారు వాళ్ళు, డిఫరెంట్ డివైజెస్ చూస్తున్నాం. అసలు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది, వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు ఈజీగా. అలాంటి వాళ్ళగా మనం ఈ రోజుల్లో సర్వైవ్ అయ్యేది. అట్లాగే ఎనీ ఇండస్ట్రీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఈ రోజు చూస్తే వాళ్ళకి హైఫై మొత్తం కెమెరా బేస్డ్, ఎందుకంటే వాళ్ళకి మన నోట్లో కెమెరా పంపించి మొత్తం వాళ్ళు చేస్తారు. ఒకప్పుడు ఏదో పేపర్స్ పెట్టి ఎక్స్రేలు తీసి రకరకాలు చేసేవాళ్ళు. టెక్నాలజీ మారిపోతుంది, అలాంటి వాళ్ళు. సో మనం స్కిల్స్ ని అప్డేట్ చేస్తూ పోతే లైఫ్ చాలా ఈజీ అవుతుందండి. మనం చేసే పనిని బట్టి ఆ పనిలో ఎంత అడ్వాన్స్ గా వెళ్ళగలిగితే లైఫ్ అంత ఈజీగా అవుతుంది. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ హ్యాండిల్ చేయలేక స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. మన కెపాసిటీ దాటిపోతుంది. మన కెపాసిటీ ఎంత అయితే ఇంత పని ఉంటుంది అనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పనైనా ఒక వ్యక్తి చేయలేకపోతే మిగతా వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు కదా. బికాస్ దట్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు హ్యాండిల్, దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. అప్పుడు స్ట్రెస్ వస్తుంది. సో అప్పుడు మనం కరెక్ట్ గా టైం కి సపోర్ట్ తీసుకొని 4 క్వశ్చన్లు అడిగి దానికి అప్పుడు దానికి స్ట్రెస్ తగ్గిపోతుంది. సో మన లిమిటేషన్స్ ఏంటి, మన కెపబిలిటీ ఏంటి అర్థం చేసుకుని మనం సపోర్ట్ తీసుకుంటే లైఫ్ విల్ బి హ్యాపీ. అదర్వైజ్ మనలో మనము అడిగితే ఏమనుకుంటారో అని ఆ డౌట్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ దట్ స్ట్రెస్. సో ఓపెన్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. ఓపెన్ కమ్యూనికేషన్ వెళ్ళాలంటే చాలా మొహమాటం, బిడియం. ఎందుకు ఇది లాస్ట్ లో మీరు అన్నారు దాకా, ఇప్పుడు ఫైనల్ స్టేజ్ వచ్చినప్పుడే వాడు ఓపెన్ అప్ అవుతాడు, అప్పుడు చేయడానికి కూడా ఏముండదు, అప్పుడు తప్పదు కదా. నో అదర్ ఆప్షన్. అంటే నువ్వన్నా చెప్పకపోతే వాళ్ళు చదువుతారు అంతే, రైట్? సో అప్పుడు ఇంకా ఎంబారాసింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. బట్ అగైన్ దిస్ అవర్ కల్చర్ అండి బేసిక్ గా. అంటే ముందు నుంచి మనం ఇప్పుడు నీకు ఇంత పే చేస్తున్నాను, నీకు ఆ మాత్రం తెలీదా అని అంటాడేమో అని మనమే అనుకుంటాం. వాళ్ళు అంటారో అంటారో తెలీదు, కానీ మనకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. మనకు తెలుసు మనకు స్కిల్ లేదని మనకు తెలుసు, కానీ ఆ ఎక్స్ప్రెషన్ అనేది మనకు లేదు. ఎందుకంటే చాలా వరకు కూడా మనకు సొసైటీ అట్లా ఉంది. ఎందుకంటే
వీఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ అప్. Yes. ఆ కల్చర్ లో మనం పెరుగుతున్నప్పుడు అది ఆబ్వియస్ గా ఇంపాక్ట్. ఏదో రోజు గట్టిగా దెబ్బ పడితే గానీ అది మానేయము. సో అది మొదటి నుంచి కూడా ఇది కూడా అలవాటు చేయాలి. అంటే ఓపెన్ గా మనం చెప్పగలగాలి. రైట్, ఏదో సామెత కూడా ఉందండి, ఇఫ్ యూ డోంట్ ఎక్స్ప్రెస్ యూ విల్ బికమ్ డిప్రెస్డ్. మైండ్ లో ఉంటేసి డిప్రెషన్ కి వెళ్ళిపోతుంది. అంతే. ఇప్పుడు ఎవరు బాధపడేది ఒకసారి మనం ఎక్స్ప్రెస్ చేసాం అనుకోండి, ఎదుటివాడి బాధ. ఇప్పుడు నేను మీకు ఏదైనా చెప్పాలనుకున్నాను, చెప్పేసాను అనుకోండి, నేను Relief ఫ్రీ ఉంటా. అయిపోతారు. తర్వాత మీరు ఏమనుకుంటారో, ఎంత బాధపడతారో, సంతోషపడతారో మీ ఇష్టం. అవును. అది ఇట్ డజంట్ బోదర్ మీ. Yes. కానీ నాలోనే పెట్టుకుని నేనే ఆలోచిస్తూ ఉంటే ఇట్ విల్ డిప్రెస్ మీ ఓన్లీ. సో అది ఆ ఓపెన్ ఎక్స్ప్రెషన్ అనేది మనం నేర్పించాలి. ఇది చిన్నప్పటి నుంచే రావాలి. ఇది కల్చరల్ గా మన దగ్గర, అంటే ఈ అప్బ్రింగింగ్, పెంపకంలోనే చాలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఐ డోంట్ సే దేర్ ఆర్ ఇష్యూస్. Yes. అంటే ద వే వీ హావ్ గ్రోన్, అంటే ఈ జనరేషన్స్ మార్పులో ఈ కొన్ని ఇలాంటి ఛాలెంజెస్ మనం కొంతమంది అర్థం చేసుకుంటున్నారు ఈ రోజు. ఇంకా కొంతమంది ఇంకా ఓల్డ్ సిస్టమ్ లోనే ఉండడం వల్ల ఈ ఛాలెంజెస్ ఉన్నాయి. సో మన పిల్లల్ని బట్టి మనం అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటే దెన్ Wow. ఆబ్వియస్ గా దే విల్ బికమ్ ఓపెన్ మైండెడ్. అదర్వైజ్, ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా చాలా వరకు చెప్పడానికి సందేహిస్తారు. అదే. అందుకే కదా ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లమ్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు? Yes. చెప్పుకోలేక. అదే ఎంతమంది లేరు చెప్తే వినడానికి, బట్ వీ డోంట్ యాక్సెప్ట్ దట్. గిల్టీగా ఫీల్ అయ్యి ఏం చెప్తే ఏమనుకుంటారని Correct. సూసైడ్ వరకు ఆ సొల్యూషన్ ఈజీగా ఉంటుంది. ప్రతి Correct. ప్రాబ్లం కి సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నవ్వు వస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఒక అబ్బాయి రిజల్ట్స్ రాకముందే సూసైడ్ చేసుకుంటాను, నేను ఫెయిల్ అవుతానేమో అని. అబ్బాయి పాస్ అయ్యాడు, వచ్చాడ తిరిగి అయిపోయింది. సో అంటే దట్స్ హౌ, ఎంత ప్రెషర్ ఉంటుంది ఆ అబ్బాయికి. అదే. రైట్, ఆబ్వియస్ గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఉండొచ్చు. మేబీ హీ హాస్ డన్ వెల్ బట్ స్టిల్ డౌట్ఫుల్. ఎస్. సో కాన్ఫిడెంట్ లేదు. కాన్ఫిడెన్స్ లేదు. ఓకే.